అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుమన్. సో నా పక్కనే రమేష్ గారు ఉన్నారు. ఈయన శ్రీశైలం టెంపుల్ చైర్మన్ గారు. సో అనుకోకుండా ఈరోజు తిరుమలలో మేము ఉన్నాం. సో ఈరోజు దర్శనం అయిపోయింది. సో దర్శనం అయిన తర్వాత రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పాలి. ఈ మధ్య రీసెంట్ గా రమేష్ గారు చాలా మంచి కార్యక్రమం చేశారు. అదేంటంటే అందరికీ తెలుసు, చెంచులు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ మొన్నటిదాకా ఏంటంటే కొంచెం టెంపుల్కి దూరంగా ఉండేవారు. ఆయన ఎంతో శ్రమ చేసుకొని వాళ్ళు కూడా టెంపుల్కి రావచ్చు అని చెప్పి మంత్లీ వన్స్ వాళ్ళకి ఒక పర్మిషన్ ఇచ్చారు. చాలా గొప్ప విషయం. ఇది మన హిందూయిజంలోనే ఒక పెద్ద స్టెప్ మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం ఆలోచించాలి, కొంచెం ఒక మంచి పాజిటివ్ మైండ్ చూడాలి. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఓపెన్ టు గాడ్. ఇది కాకుండా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ వచ్చి వాళ్ళు టెంపుల్కి వచ్చారో, నేను వీడియో చూశాను, వాళ్ళు ఆనందం, వాళ్ళు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఎంతో ఎంత హ్యాపీనెస్ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు లాక్ అయిపోయింది. అది తెరిచిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ అయ్యారు. సో రమేష్ గారు ఆయన థాట్స్ కానీ ఆయన ఏదైతే ఆయన కాన్సెప్ట్ కానీ చాలా గొప్ప కాన్సెప్ట్ అండ్ థాట్ అండి. ఇలాగే అందరూ వాళ్ళ స్టైల్లో వాళ్ళ థాట్స్ లో, ఎందుకంటే మన ఏ 200 సంవత్సరాలు బ్రతికేది లేదు. ఉన్న షార్ట్ టైంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి. భగవంతుడు ముఖ్యంగా దేవస్థానం వెళ్ళేటప్పుడు ఆ భగవంతుడు ఆశీర్వాదం అందరికీ కావాలి. అందరూ కోరుకుంటారు మేము కూడా వెళ్ళాలి, మేము కూడా ఉండాలి, ప్రయారిటీస్ ఉంటాయి. సో ఆ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా ఈయన ఏదైతే స్టాండ్ తీసుకొని ధైర్యంగా ఆయన ముందుకెళ్ళి చేశారు, అది నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు మాకు ఏంటంటే టెంపుల్స్ లో ఉండాలి. ఇలాగే ముఖ్యంగా ఆయన కూడా ఏంటంటే మన రీసెంట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ చైర్మన్స్ అని చెప్పేసి కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆయనకి అప్రిషియేషన్. వై ది బెస్ట్ అంటే శానిటేషన్ కానీ, ఆయన హ్యాండ్లింగ్ చేస్తున్న స్టైల్ కానీ, అండ్ ఎంతో మంది భక్తుల్ని సాటిస్ఫై చేయడం కానీ, ఆ విధంగా ఆయనకి ఏంటంటే ఒక మంచి పేరు వచ్చింది. సో ఇలాగే అందరూ ఈ పని చాలా డిఫికల్ట్. ఎందుకంటే విఐపీస్ కామన్ మ్యాన్ విదేశాల నుంచి అందరూ వస్తారు. అందరినీ హ్యాండిల్ చేయడం, అట్ సేమ్ టైం అందరికి దర్శనాలు ఇవ్వడం, అకామిడేషన్ ఇవ్వడం అంత ఈజీ పని కాదు. సో ఆయనకి ఒక మంచి పేరు వచ్చిందంటే అది కూడా భగవంతుడు ఆశీర్వాదం. సో ఇంకా ఆయన మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇలాగ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునే ప్రతి ఒక్కరు ఆ పని చేయాలి. నేను చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. నాకు తెలుసు ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆన్ ద హోల్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఆయనకు ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ డివోషనల్ విషయం మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలంటే ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. అండ్ మన ఇలాంటి పిల్లర్స్ మనకు కావాలి. సో అందరికి ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.